నమస్తే అండి. నేను మీ అమలాని. ఐఎమ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు పప్పు చెక్కలు చేసేసుకుందాం రండి. నేను 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. అందులో 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానేయండి. తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర మిక్సీ పట్టి ఆ పేస్ట్ని కూడా పిండిలో వేసుకోవాలి. తర్వాత పెసరపప్పు పావు గ్లాసు ఒక అరగంట ముందే నానబెట్టుకొని ఆ పప్పుని నీళ్ళు లేకుండా వడపోసి ఇది పిండిలో వేసుకోవాలండి. అలాగే ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వెన్న ఉంటే ఇంకా మంచిది, వెన్న వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర వెన్న లేదు, అందుకని ఆయిల్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని అన్నీ కలిసేటట్టు బాగా కలపాలి. పిండి ఇలా ముద్ద అయ్యేటట్టు, కొంచెం తడి లేకపోయినా ముద్ద అయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడే అసలు చిన్న టిప్ అండి, మంచిది. దీనికి కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళతో కలుపుకుంటే బాగా గుల్లగా వస్తాయి. వేడని మరీ వేడిగా ఉన్నవి కాదు, కొంచెం మనం చెయ్యి ఓర్చుకునేటంత వేడి. ఆ వేడి నీళ్ళు వేసి మొత్తం పిండి కలుపుకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి, ముద్దలు చేసుకుంటూ ఉండాలి. నేను 2 భాగాలు చేసి ఒక భాగం ముందు కలుపుకున్నాను, వీడియోలో చూపించినట్టు. ఎప్పుడు కలిపినా వేడి నీళ్ళతోనే కలుపుతూ ఉండాలండి. ఆ వేడి నీళ్ళతో ముద్ద కట్టి ఉండ చూడితే అది విరిగిపోకుండా ఉండేటట్టు కలుపుకోవాలండి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా, మరీ గట్టి కాదు. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ తీసుకొని దానికి ఆయిల్ రాసి ఉంచుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి, కళాయిలో ఆయిల్ పోసి అది వేడెక్కుతూ ఉంటే ఈ లోపల పాలిథిన్ షీట్ మీద ఈ ఉండలు ఉంచుకొని పైన మళ్ళీ ఇంకొక పాలిథిన్ షీట్ కవర్ పెట్టాలండి. గ్లాస్కి అడుగు ప్లెయిన్గా ఉంటుంది కదండి, దాంతో ఈ ముద్దలన్నీ నొక్కుకోవాలి చెక్కలలాగా. అన్నీ ఒత్తుకొని వీడియోలో చూపించినట్టు ఈ చెక్కలన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. వేసిన వెంటనే కలిపేయకూడదు, కొంచెంసేపు ఉంటే అది కొంచెం గట్టిపడతాయి, అప్పుడు కలుపుకున్నా విరగవండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేయాలండి. కరకరలాడుతూ ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు చేసి చూడండి, చాలా బాగుంటాయండి. చాలా సింపుల్గా అయిపోతాయి. అంతేనండి, ఉంటానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.